దావీదు చేతిలో చచ్చాయి. గొల్యాతు కూడా అటువలనే ఒడిసెల దెబ్బకు ఒరిగాడు. ఇప్పుడు పాడతాము, సరేనా? మీరేం చేయాలి? మాట్లాడాలా? వెనకాల మాట్లాడాలా? ఏం చేయాలి? పాట విని నేర్చుకోవాలి. ఇవాళ లెసన్ ఏం లెసను చెప్పండి? ఏం లెసన్ ఈరోజు? దావీదు. ఎవరిని చంపాడు దావీదు? ఫస్ట్ ఎలుగుబంటును సింహాన్ని చీల్చినాడు కదా. తర్వాత గొల్యాతును చంపాడు. పాట నేర్చుకుందాము మరి మనము. దేవుని నమ్మిన యవ్వనుడు, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. దావీదు గొర్రెల కాపరి యూదయలో, దావీదు గొర్రెల కాపరి యూదయలో, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. అందల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుడు, అందల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుడు. సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు, సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు. దావీదు గొర్రెల కాపరి యూదయలో, దావీదు గొర్రెల కాపరి యూదయలో, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. సింహం ఎలుగు వచ్చాయి, దావీదు చేతిలో చచ్చాయి. సింహం ఎలుగు వచ్చాయి, దావీదు చేతిలో చచ్చాయి. గొల్యాతు కూడా అటువలనే వడిసెల దెబ్బకు ఒరిగాడు, గొల్యాతు కూడా అటువలనే వడిసెల దెబ్బకు ఒరిగాడు. దావీదు గొర్రెల కాపరి యూదయలో, దావీదు గొర్రెల కాపరి యూదయలో, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. సాంగ్ నంబర్ 11 చెప్పండి. చిన్న దావీదు, సౌండ్ రావడంలే. చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, యోర్దాను నది ఒడ్డున 1 2 2 3 3 4 4 5 రాళ్ళ నేరెను, నున్నని రాళ్ళ నేరెను ఒడిసెలా త్రిప్పి గొల్యాతున్ కొట్టే, గొల్యాతు పడి చచ్చెను, పెద్ద గొల్యాతు పడి చచ్చెను.
నేర్చుకుందామా పాట? సరేనా? ఇంకా ఎక్కడ మాటలు పడుతున్నాయి బాయ్స్ దగ్గర? పాట పాడేటప్పుడు మీరు వింటే తొందరగా వస్తుంది, అవునా? కాబట్టి మీరు ఆలకించండి, తర్వాత పాడుకుందాం, సరేనా? చిన్న దావీదు చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, చిన్న దావీదు చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు రాళ్ళనే రేను, నున్నని రాళ్ళనే రేను, వడిసెలా త్రిప్పి గొల్యాతు కొట్టి గొల్యాతు పడి చచ్చెను, పెద్ద గొల్యాతు పడి చచ్చెను. మళ్ళీ పడదామా? వడిసెలా త్రిప్పి గొల్యాతు కొట్టి గొల్యాతు పడి చచ్చెను, పెద్ద గొల్యాతు పడి చచ్చెను. కలిసి పడదామా? చిన్న దావీదు చిన్న పాడండి. యోర్దాను నది ఒడ్డున, చిన్న దావీదు చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు రాళ్ళనే రేను, నున్నని రాళ్ళనే రేను, వడిసెలా త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను, పెద్ద గొల్యాతు పడి చచ్చెను, వడిసెలా త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను, పెద్ద గొల్యాతు పడి చచ్చెను. పైకి లేండి పిల్లలు, పైకి లేండి. యాక్షన్తో పాడుకుందాం. రెండమ్మ అక్కలు రావాలి. లైన్ చూసుకోండి ఒక్కసారి మీరు పిల్లలు. స్థలం అంతా మనదే కదా, దేవుడు మనకు పెద్ద మందిరం ఇచ్చాడు. ఏం చేయాలి? ఇరుగ్గా కూర్చోకూడదు, ఫ్రీగా కూర్చోవాలి. లైన్ చూసుకుని ఒకసారి లైన్ చూసుకోండి, లైన్ చూసుకోండి. ఆ పక్క చివరి పిల్లలు ఎటు చూస్తున్నారు? రెడీ? దావీదు ఏయ్, ఇక్కడ ఏం పని నీకు? ఇక్కడ ఏం పని? ఇక్కడ పోలేండి, పోలేండి, పో. ఎందుకు పెట్టుకున్నావు నీ బ్యాగు? పో. వాళ్ళు కాదన్నా, మరి వాడు నాదంటున్నాడే. రెడీ పిల్లలు? రెడీనా? 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 దావీదు గొర్రెల కాపరి యూదయలో, దావీదు గొర్రెల కాపరి యూదయలో, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు, అన్నల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుండు, అన్నల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుండు, సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు, సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు. దావీదు గొర్రెల కాపరి యూదయలో, దావీదు గొర్రెల కాపరి
పిల్లలు వెనకాల గర్ల్స్ బాయ్స్ చేయడం లేదు యాక్షన్. వెనకాల పిల్లలు చూడండి, చిన్న పిల్లలు బాగా చేస్తున్నారు. దేవుని సన్నిధిలో మనము సిగ్గుపడకూడదు. ప్రభు మన మహింపరచాలి కదా నాన్న. ఇంకొకసారి పాడుకుందామా? వెనకాల గర్ల్స్ బాయ్స్, వెనకాల పిల్లలు. దావీదు గొర్రెల కాపరి యూదయలో పడాలి. దావీదు గొర్రెల కాపరి యూదయలో బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు. బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు. అన్నల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుడు. అన్నల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుడు. సౌలును ద్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు. సౌలును ద్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు. దావీదు గొర్రెల కాపరి యూదయలో. దావీదు గొర్రెల కాపరి యూదయలో. బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు. బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు. సింహం ఎలుగు వచ్చాయి, దావీదు చేతిలో చచ్చాయి. సింహం ఎలుగు వచ్చాయి, దావీదు చేతిలో చచ్చాయి. గొల్యాతు కూడా అటువలనే వడిసెల దెబ్బకు వరిగాడు. గొల్యాతు కూడా అటువలనే వడిసెల దెబ్బకు వరిగాడు. దావీదు గొర్రెల కాపరి యూదయలో. దావీదు గొర్రెల కాపరి యూదయలో. బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు. బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు. వెరీ గుడ్ పిల్లలు, బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు 11వ పాట. చిన్న దావీదు చిన్న దావీదు యాక్షన్ చేసి పాడతారు. అక్క వాళ్ళు చేస్తారు, మీరు వాళ్ళతో పాటు చేయాలి. సరేనా? ఏయ్ చున్నీ కిందకి, చున్నీస్ కిందకేయండి. చున్నీస్తోనే ఆడుతున్నావు మీరు, పాటలు పాడకుండా. మాయ్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మా వైట్ చున్నీ కిందకి, వైట్ చున్నీ. అవి చూడు చూడమ్మా, ఆ పిల్లని చూడు, కింద పెట్టు. రెడీ, నువ్వు కూర్చోపో. రెడీ రెడీనా పిల్లలు? రెడీనా? చిన్న దావీదు చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున. చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున. 1 2 2 3 3 4 4 5 రాళ్ళనేరేను. నున్నని రాళ్ళనేరేను. వడిసెలా త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను. పైకి గొల్యాతు, పైకి. పెద్ద గొల్యాతు పడి చచ్చెను. మళ్ళీ వడిసెలా త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను. పెద్ద గొల్యాతు పడి చచ్చెను. చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున. చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున. 1 2 2 3 3
త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను. పెద్ద గొల్యాతు పడి చచ్చెను. వెనకాల బాయ్స్ గర్ల్స్ పాడకుండా యాక్షన్ చేస్తున్నారు చాలా మంది పిల్లలు కూడా. ఇటీ మా చిన్నుటి నీ చిన్నదే సరిపోతుంది నీకు వీబీఎస్ అంతా, సరేనా? మళ్ళీ పాడదామా? యాక్షన్ చేయాలి. ఏం చేయాలి? కూర్చొని 1 2 3 అని రాళ్ళు వేసుకోరు చేతులు. అక్క వాళ్ళని చూస్తున్నారు కదా మీరు, సరేనా? మళ్ళీ పాడదాం. చిన్న దావీదు చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున. చిన్న దావీదు చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున. 1 2 2 3 4 5 రాళ్ళనేరేను. నున్నని రాళ్ళనేరేను. వడిసెలా త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను. పెద్ద గొల్యాతు పడి చచ్చెను. వడిసెలా త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను. పెద్ద గొల్యాతు పడి చచ్చెను. పొట్టి తమ్ముడా, చిట్టి పొట్టి తమ్ముడా, సరేనా? రెడీయా? మర్చిపోయిందా? గుర్తుందా? పాట గుర్తుందా? బ్యాగ్స్ కింద పెట్టండి. మీ చేతులలో ఏముండొద్దు పిల్లలు, చేతులు ఏముండొద్దు. పడదామా? రెడీనా? రేయ్ నవీన్, ఏయ్ ఎందుకు ఆ పిల్లని కొడుతున్నావు? నవీన్ నేను ఆ పక్క పోరా, బాయ్స్ లేకి వెళ్ళిపో. వెనక్కి వెళ్ళిపోరా, వెనక్కి వెళ్ళిపో, నువ్వు వెనక్కి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. చిట్టి పొట్టి తమ్ముడా చిన్నారి చెల్లెలా రండి రండి వెళ్ళేదాం. ఈబీఎస్కు వెళ్ళుదాం. రండి రండి వెళ్ళుదాం. ఈబీఎస్కు వెళ్ళుదాం. భలే భలే మాటలు బహు మంచి మాటలు బైబిల్ మాటలు విలువైన మాటలు. భలే భలే మాటలు బహు మంచి మాటలు బైబిల్ మాటలు విలువైన మాటలు. ఈ లోకములో ఎచ్చట దొరకవు. పైకి. ఈ లోకములో ఎచ్చట దొరకవు. చిట్టి పొట్టి తమ్ముడా చిన్నారి చెల్లెలా రండి రండి వెళ్ళుదాం. రండి రండి వెళ్ళుదాం. ఈబీఎస్కు వెళ్ళుదాం. నల్లని హృదయము తెల్లగా మారును. శాంతి నెమ్మది అచ్చట దొరుకును. నల్లని హృదయము తెల్లగా మారును. శాంతి నెమ్మది అచ్చట దొరుకును. ఈ లోకములో ఎచ్చట దొరకవు. తలుపాలి. ఈ లోకములో ఎచ్చట దొరకవు. చిట్టి పొట్టి తమ్ముడా చిన్నారి చెల్లెలా రండి రండి వెళ్ళుదాం. ఈబీఎస్కు వెళ్ళుదాం. సాంగ్ నంబర్ 2 తార్సు వాడైన సౌలు. పడదామా? తార్సువాడైన సౌలు బహునిష్టగల పరిసయుడు. తార్సువాడైన సౌలు బహునిష్టగల పరిసయుడు. యేసుని ఎరుగక దేవుని ప్రజలను హింసించిన యౌవనుడు. యేసుని ఎరుగక దేవుని
పిల్లలు మంచి పిల్లలు, చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు యేసయ్య ఎవరో తెలుసా? గుర్తుందా? ఆ, సరే 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 పాడదాం పాడదాం. ఆగండి ఆగండి, పాడదామా? యేసయ్య ఎవరో తెలుసా? నీవు ఎప్పుడైనా యేసుని గూర్చి విన్నావా? యేసయ్య ఎవరో తెలుసా? నీవు ఎప్పుడైనా విన్నావా? హల్లెలూయా, యేసయ్య జన్మించింది నీ కోసమే, యేసయ్య మరణించింది మన కోసమే, యేసయ్య రానున్నాడు నీ కోసమే, యేసయ్య రాజ్యం మనదేనులే. మరణం గెలిచిన యేసు, పునరుద్ధానుడు యేసు, స్తుతులకు పాత్రుడు యేసు, హోసన్నా. మరణం గెలిచిన యేసు, పునరుద్ధానుడు యేసు, స్తుతులకు పాత్రుడు యేసు, హోసన్నా. యేసయ్య ఎవరో తెలుసా? నీవు ఎప్పుడైనా యేసుని గూర్చి విన్నావా? యేసయ్య ఎవరో తెలుసా? నీవు ఎప్పుడైనా యేసుని గూర్చి విన్నావా? ఆహా హల్లెలూయా, ఓహో హోసన్నా, హల్లెలూయా హోసన్నా, ఆహా హల్లెలూయా, ఓహో హోసన్నా, ఆహా హల్లెలూయా హోసన్నా. వెరీ గుడ్ పిల్లలు, బాయ్స్ బాగా చేస్తున్నారు, చాలా గుడ్ బాయ్స్. నేనేమనుకున్నాను కానీ చాలా మంచి పిల్లలు అయిపోయినారు కదా మీరు. సరే, ఇప్పుడు ఇంకొక ఏం పాట ఉంది? రాజు భుజించే భోజనం. గుర్తుందా పిల్లలు? ఈ పక్కన పాప. రాజు భుజించే భోజనం, సరేనా? గుర్తుందా? రాజు భుజించే భోజనం, నో 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 నో, రుచికరమైన ద్రాక్షరసం, నో 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 నో, రాజు భుజించే భోజనం, నో 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 నో, రుచికరమైన ద్రాక్షరసం, నో 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 నో. ఎంతో రుచిగా ఉన్నను దానియేలును అనెను, అపవిత్రునిగా కాకుండా ఆకుకూరలు చాలనెను. ఎంతో రుచిగా ఉన్నను దానియేలును అనెను, అపవిత్రునిగా కాకుండా ఆకుకూరలు చాలనెను. నోను చెప్పె దానియేలు,
దానియేలు భక్తుడు దేవునికి ఇష్టడు. పాడదాం పిల్లలు. మర్చిపోయిన జ్ఞాపకం ఉందా? ఉంది కదా, పాడదామా? దానియేలు భక్తుడు దేవునికి ఇష్టడు, బబులోను రాజ్యములో బహుగనుడు. దానియేలు భక్తుడు దేవునికి ఇష్టడు, బబులోను రాజ్యములో బహుగనుడు. దైవాజ్ఞకు లోబడి రాజభోజనము మాని జ్ఞానములో 10 అంతలు శ్రేష్ఠుడయ్యెను. రాజు సన్నిధిని నిలిచి ఘనత పొందెను. దైవాజ్ఞకు లోబడి రాజభోజనము మాని జ్ఞానములో 10 అంతలు శ్రేష్ఠుడయ్యెను. రాజు సన్నిధిని నిలిచి నేను ఘనత పొందెను. దానియేలు భక్తుడు దేవునికి ఇష్టడు, బబులోను రాజ్యములో బహుగనుడు. దానియేలు భక్తుడు దేవునికి ఇష్టడు, బబులోను రాజ్యములో బహుగనుడు. ప్రార్థనా మానమని రాజు నియమించిన ప్రభునికి ముమ్మారు ప్రార్థించెను. ప్రార్థన చే శత్రువును ఓడించెను. ప్రార్థనా మానమని రాజు నియమించిన ప్రభునకే ముమ్మారు ప్రార్థించెను. ప్రార్థన చే శత్రువును ఓడించెను. దానియేలు భక్తుడు దేవునికి ఇష్టడు, బబులోను రాజ్యములో బహుగనుడు. దానియేలు భక్తుడు దేవునికి ఇష్టడు, బబులోను రాజ్యములో బహుగనుడు. అలో తన్ను పడవేసిన ఏ హాని చెందక నిలిచియుండెను. యెహోవా దేవునిని మహిమపరచెను. సింహముల గుహలో తన్ను పడవేసిన ఏ హాని చెందక నిలిచియుండెను. యెహోవా దేవునిని మహిమపరచెను. దానియేలు భక్తుడు దేవునికి ఇష్టడు, బబులోను రాజ్యములో బహుగనుడు. పాడాలి మీరు కూడా. దానియేలు భక్తుడు దేవునికి ఇష్టడు, బబులోను రాజ్యములో బహుగనుడు. సాంగ్ నంబర్ 6. స్నేహితుడు ప్రాణప్రియుడు నూతన స్నేహితుడు. నిన్న నేర్చుకున్న కదా పిల్లలు మీరు? గుర్తుంది కదా నేను నేర్చుకున్న పాట? యాక్షన్ చేయాలి. చూడండి అక్కలకి వెళ్ళి ఎంత బాగా చేస్తారో యాక్షన్. మీరు ఎట్లా చేయాలి? మీ నోట్లో చాక్లెట్ బబ్లం అలాంటి పెట్టుకోకూడదు. పిల్లలు మీ నోట్లో బబుల్గా ఉందా? పడేసిరా పండి పోయి పొమ్మ, పడేసిరా పాప. స్నేహితుడు ప్రాణప్రియుడు నూతన స్నేహితుడు, రక్షకుడు విమోచకుడు పరిశుద్ధాత్ముడు.
స్నేహితుడు ప్రాణప్రియుడు నూతన స్నేహితుడు రక్షకుడు విమోచకుడు పరిశుద్ధాత్ముడు నూతన మార్గమందు నడువను నా చేయి పట్టుకొనెను నూతన మార్గమందు నా చేయి పట్టుకొనెను కష్టములో ఆదరించి సేద తెచ్చును కష్టములో ఆదరించి సేద తెచ్చును స్నేహితుడు ప్రాణప్రియుడు నూతన స్నేహితుడు రక్షకుడు విమోచకుడు పరిశుద్ధాత్ముడు స్నేహితుడు ప్రాణప్రియుడు నూతన స్నేహితుడు రక్షకుడు విమోచకుడు పరిశుద్ధాత్ముడు 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 సాంగ్ నంబర్ 7. చిన్నవాడైనా బలం ఉన్నవాడేలే. పాడదాం పిల్లలు. మీ పేపర్స్ కింద పెట్టుకోండమ్మా. పాపా మీ పేపర్ కింద పెట్టుకోండి. ఎక్కడికి పోదు, కింద పెట్టుకో. ఈ చేతి ఏం చేయాలి, మనం యాక్షన్ చేయాలి కదా. మీ చేతులు ఏముండొద్దు. సరే. చిన్నవాడైనా బలమున్నవాడేలే అన్న యేసునిలో అభివృద్ధి నొందెనులే. పాడాలి మీరు కూడా. మన అన్న యేసునిలో అభివృద్ధి నొందెనులే. అమ్మ మాటను ఎన్నడైనను త్రోసివేయకనే అమ్మమ్మ నేర్పిన యేసు బోధ నాలకించెనులే. అమ్మ మాటను ఎన్నడైనను త్రోసివేయకనే అమ్మమ్మ నేర్పిన యేసు బోధల నాలకించెనులే. చిన్నవాడైనా బలమున్నవాడేలే అన్న యేసునిలో అభివృద్ధి నొందెనులే. మన అన్న యేసునిలో అభివృద్ధి నొందెనులే. శక్తి కలిగిన వాక్యమెంతో భక్తితో నేర్చి యేసుక్రీస్తుని మంచి రానువదాసుడాయనులే. శక్తి కలిగిన వాక్యమెంతో భక్తితో నేర్చి యేసుక్రీస్తుని మంచి రానువదాసుడాయనులే. చిన్నవాడైనా బలమున్నవాడేలే అన్న యేసునిలో అభివృద్ధి నొందెనులే. మన అన్న యేసునిలో అభివృద్ధి నొందెనులే. బోడివాడని గేలి చేయగనే బాలురేమైనారు మరువక రక్షణను పొందు. బోడివాడని గేలి చేయగనే బాలురేమైనారు మరువక రక్షణను పొందు. చిన్నవాడైనా బలమున్నవాడేలే అన్న యేసునిలో అభివృద్ధి నొందెనులే. మన అన్న యేసునిలో అభివృద్ధి నొందెనులే. మన చిన్న తిమోతి విశ్వాస వీరుడులే. మన చిన్న తిమోతి విశ్వాస వీరుడులే. వెరీ గుడ్ పిల్లలు, చాలా మంచి పిల్లలు. కూర్చోండి మాటలనే. లెసన్ విందామా? రెడీగా ఉన్నారా అన్నోళ్ళు? రెడీయా? లెసన్. పిల్లలు మంచి పిల్లలు కదా మీరు. మాట్లాడొచ్చా? మాట్లాడితే సైతాన్ వచ్చి ఇక్కడే కూర్చుంటుంది. కథ వినొద్దు, దేవుని మాట వినొద్దు,
మీ హృదయం ఏసేకి ఇయ్యొద్దు అని చెప్తారు పిల్లలు. సరేనా? ఎవరైతే మౌనంగా ఉంటారో వారు మంచి పిల్లలు. అల్లరి చేయకండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నిర్మల ఆంటీ వచ్చిందా? ప్రార్థన పిల్లలు ప్రేయర్ చేసుకోండి. హృదయంలో ప్రేయర్ చేసుకోండి నాన్న అందరూ. 1 2 3. ఇంకెక్కడా? మా ప్రియమైన తండ్రి, జీవం గల దేవా, మాట్లాడే తండ్రి, నీ గొప్ప కార్యాలకై నీకు స్తోత్రము, నీ మహిమ కార్యాలకై నీకు స్తోత్రం తండ్రి. ఈ దినం కూడా VBSలో అద్భుతంగా సహాయపడినావు, మీ హస్తం ఉంచావు, తోడ్పడుతూ నడిపిస్తూ వచ్చావు. మీ స్తోత్రం తండ్రి. సింగింగ్లో కూడా మహింపరచబడిన నామాన్ని బట్టి నీకు స్తోత్రము. దేవుని దాసును అభిషేకించి మీరు వాడుకోమని నీ కృపాసనకు అప్పగిస్తూ యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ఇక సైలెంట్గా ఉండాలి. చేయగట్టుకోండి అందరూ. కథ కావాలా మీకు? కథ కావాలా వద్దా? కథ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోదాం మనం, సరేనా? కొంతసేపు మౌనంగా ఓపికతో ఉండాలి బాబు. చాక్లెట్ పేపర్లతో అట్లా ఆడకూడదు. చేయగట్టుకోండి అందరూ చేయగట్టుకోవాలి. బాయ్స్ గర్ల్స్ అందరూ. మా బ్యాగ్ ఎక్కడ పోయి పక్కన పెట్టేసాయి. బ్యాగులు చున్ను సర్దుకుంటానే ఉంటారు. చిన్న కాడ నుంచి పెండుతో ఆడడం. మా పాప, మాయ్ పెండు ఎందుకు ఆడుతున్నావు? చేతులు కట్టుకోండి అందరూ. చేయి కట్టుకోండి అందరూ. వెనకాల కూడా బాయ్స్ మాట్లాడకూడదు పిల్లలు. అయిపోయిందాక? అయిపోయిందా? ప్రైజ్ ద లార్డ్. చాలా మంచి పిల్లలు కదా మీరు. యేసయ్య అంటే మీకు చాలా ఇష్టం కదా. ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? మీ మందిరం నుంచి వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు మీ ఇల్లు, మీ మందిరం? మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, మౌనంగా నోటి మీద వేలేసుకోండి. ఎవరు మాట్లాడద్దు. యేసయ్య అంటే నాకు ఇష్టం అనే వాళ్ళ చేతులు ఎత్తండి. యేసయ్య అంటే నాకు ఇష్టం. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడకూడదు కదా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ నీల్ డౌన్. అందరూ మోకరించాలి. పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 5వ దినమున VBSకు బిడ్డలందరినీ మీరు తీసుకుని వచ్చినందుకే వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు తండ్రి. వారి యొక్క ఆశను మీరే తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నేనైతే నిష్ప్రయోజకులైన దాసురాలనని ఒప్పుకుంటూ వస్తున్నాను. ప్రభా, ఈ సమయాన్ని అంతటినీ మీరే అధిపతిపై ఉండి నడిపించండి. ప్రభా, మీరే మాకు బోధించండి, సహాయం చేయండి. బిడ్డలు అల్లరి చేయకుండా మౌనంగా కూర్చొని శ్రద్ధగా వినేటట్టు చేయండి. ప్రతి బిడ్డలో మీరు కార్యం చేయమని నీ భయాన్ని బిడ్డల్లో పుట్టించరావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మాట్లాడద్దు.
మీరు యేసయ్యని ప్రేమిస్తున్నప్పుడు మాట్లాడకూడదు. యేసయ్య మిమ్మల్ని మీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు యేసయ్య మీ కొరకు? పరలోకం నుండి వచ్చాడు కదా. మీ యేసయ్యకు మీరంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే యేసయ్యకు చాలా చాలా ఇష్టం. అందుకే మనందరి కొరకు యేసయ్య ఏం చేశాడు? సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కదా. మీరు మౌనంగా కూర్చోవాలి. మౌనంగా కూర్చోకపోతే నేను కథ చెప్పను. చూడండి, చూస్తారా? ఇది అర్థమవుతుందా? ఎవరున్నారు ఇక్కడ? ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా. వారి పేరు ఏం పేరంటే శ్యామ్ రిక్. వీరిద్దరు మీలాగే చదువుకునే పిల్లలు. ఎవ్వరూ మాట్లాడద్దు. వీరిద్దరు ఎక్కడికి బయలుదేరుతున్నారు తెలుసా? పిక్నిక్. ఎక్కడికి? చాలా సంతోషంగా వెళ్తున్నారు. అబ్బా, ఎంత ఆనందం అంటే మీకు కూడా ఎక్కడ పిక్నిక్కి వెళ్తే సంతోషం కదా. మీ మమ్మీ డాడీ అందరు కలిసి వెళ్తారు కదా. బస్సులో కానీ, ట్రైన్లో కానీ, కారులో కానీ ఎక్కడికైనా టూర్ వెళ్తారా లేదా? వెళ్తారు కదా. అట్లే వీళ్ళు కూడా పిక్నిక్కు ఇద్దరే వెళ్తున్నారు. వీళ్ళిద్దరే, వాళ్ళ మమ్మీ డాడీ ఎవ్వరు లేరు వారి దగ్గర. ప్రార్థన చేసుకొని వారిద్దరే వెళ్తున్నారు. వారికి వెళ్ళేటప్పుడు దారిలో వర్షం వచ్చింది. వర్షం వచ్చి రిక్ అనే అబ్బాయి, చూడండి ఇక్కడ కనిపిస్తుంది, వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు కదా. సంతోషంగా ఆనందంగా కేకలు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే వర్షం పడతా ఉంది. వాళ్ళేమో సంతోషంగా వెళ్తున్నారు, వర్షం పడతా ఉంది. అయినప్పటికీ వారు మరి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ రిక్ అనే అబ్బాయి జారి కింద పడిపోయాడు. చూడండి, జారి కింద పడిపోయాడు అబ్బాయి. అయ్యో కింద పడిపోయాడు నా ఫ్రెండ్ అనేసి శ్యామ్ ఏం చేశాడు? లేచి నిలవబెట్టి తన భుజం మీద చేతులు ఉంచుకొని ఆ అబ్బాయిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. చాలా ఇష్టం అన్నమాట. రిక్ తన ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఇంకా ఏమైంది తెలుసా? వర్షం ఎక్కువగా వస్తుంది. వర్షం చాలా స్పీడ్గా, ఉరుములు మెరుపులు చాలా భయంకరంగా ఉన్నాయి. భయపడిపోతూ ఉన్నారు వాళ్ళు. ఎట్లా వెళ్ళాలి మేము ఇప్పుడు? ఇంత ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నాయి అని మోకరించి అక్కడే ప్రార్థన చేశారు. యేసయ్యా, మేము ఎటు వెళ్ళాలి ఇప్పుడు? మరి మేమేం చేయాలి? మాకు తల దాచుకోవడానికి ఏదైనా ఒక షెల్టర్ ఇస్తావా అని అడిగాడు. ఒక చెట్టు కానీ, ఒక హట్ కానీ మాకు చూపిస్తావా అని అడిగారు. వెంటనే యేసయ్య వారికి ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. చెట్టు దగ్గరికి వెళ్ళి వారు తల దాచుకున్నారు. తల దాచుకున్న తర్వాత అక్కడి నుంచి కొద్దిసేపు నిలబడి మళ్ళీ బయలుదేరిపోతూ ఉన్నారు. శబ్దాలు వినపడతానే ఉన్నాయి, వర్షము ఉరుములు. అప్పుడు ఏం చేశారు తెలుసా? మరి కొంత దూరంలో ఉండే ఒక గుహ కనిపించింది. ఒక గుహ కనిపించింది. ఆ గుహ దగ్గరికి వెళ్ళారు. చూడండి, ఆ గుహ దగ్గరికి వెళ్ళారు. గుహ దగ్గర ఎవరు లేరు. ఎవరున్నారబ్బా లోపల? ఫారెస్ట్ అనమాట. అది ఫారెస్ట్ గుండా వెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఫారెస్ట్లో ఏముంటాయి చెప్పండి? ఫారెస్ట్లో ఏముంటాయి? అనిమల్స్ అంటే అనిమల్స్ అన్నీ ఉంటాయి. లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్, క్యామెల్స్ అన్నీ ఉంటాయి కదా. మరి ఎంత భయం కదా. అయితే ఈ అబ్బాయి వాళ్ళు ధైర్యంగా పోతున్నాడు. ఎందుకు వచ్చింది ఆ ధైర్యము? యేసయ్య మాతో ఉన్నాడు. ఎవరున్నారు? అడవిలో కూడా భయం లేదు వాళ్ళకి. ఎంత హ్యాపీగా వెళ్తున్నారు చూడండి. వెళ్తూ ఆ గుహ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ మరి ఆ గుహలో ఎవరున్నారబ్బా? ఎంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది. లోపల ఎవరున్నారు?
ఏదైనా డెడ్ బాడీ ఉందా అని చూస్తూ ఉన్నారు. కరెక్ట్గా అక్కడ ఏదో ఒక బాడీ కనిపిస్తూ ఉంది. కనిపిస్తూ ఉంటే భయపడిపోయినారు. అమ్మో ఏదో ఉందే ఇక్కడ, మరి ఎలా చేయాలి ఇప్పుడు, ఇక్కడ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని చూస్తూ ఉన్నారనమాట. చూస్తూ ఉంటే ఒక మనిషి కనిపించాడు. చూడండి గుహలో ఎవరున్నారు? ఒక మనిషి కనిపించాడు. అమ్మో ఇతను మమ్మల్ని ఏం చేస్తాడో అనేసి వణికిపోతున్నారు. గజగజ వణికిపోతున్నారు. అమ్మో మమ్మల్ని ఏం చేస్తాడో, ఇతను చంపేస్తాడేమో అనేసి వెంటనే మోకరించి ప్రార్థన చేస్తున్నారు. యేసయ్యా మమ్మల్ని నీవే రక్షించు, నీవే కాపాడని ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రతి పరిస్థితిలో వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు? యేసయ్యను ప్రార్థన చేస్తున్నారు. అడవిలో భయపడలేదు, ఎలిఫెంట్స్కి భయపడలేదు, లయన్స్కి వేటికి భయపడలేదు. యేసయ్యకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకు ధైర్యం వచ్చింది. ఏం భయం లేదు, ధైర్యంగా ఉన్నారు. అతడు కొద్దిసేపు ఉన్న తర్వాత ఏమైందంటే మరి ఇతను అడుగుతున్నాడు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నారు. మేము మరి మా ఊరు నుంచి వచ్చాము, ఒక పిక్నిక్కి వెళ్తున్నామని ఇట్లా వచ్చాము. అయితే వర్షం పడతా ఉంది, మాకు తలదాచుకోవడానికి స్థలమే లేదు, అందుకే మేము ఈ గుహ దగ్గరికి వచ్చాము, దయచేసి మమ్మల్ని ఏమనొద్దు అని ప్లీజ్ అంకుల్ అంటున్నారు. అంటే అతను ఏం చేశాడు, ఏం మాట్లాడడం లేదు, మౌనంగా ఉన్నాడు అనమాట. మౌనంగా ఏం చేస్తున్నాడు, వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు చంపేస్తారేమో అనేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే మరి కొద్దిసేపు ఉన్న తర్వాత ఏం తీశాడు అతను, నైఫ్ తీసి చూపించాడు వాళ్ళకి. అబ్బో ఇంకా భయపడిపోయారు. అయితే ఈ అబ్బాయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏం భయపడలేదు, యేసయ్య మమ్మల్ని కాపాడుతాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇతనేమో అంకుల్ మమ్మల్ని చంపద్దు అని అరుస్తున్నాడు. చూడండి, చంపద్దు అంకుల్, మమ్మల్ని చంపద్దు, మా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేస్తాం, మా పైసలు మా ఫుడ్ అంతా నీకు ఇచ్చేస్తాం, మమ్మల్ని చంపద్దు అంకుల్ అని ప్లీజ్ అంకుల్ అని చెప్తున్నారు. సరే అనేసి మరి ఇతను అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు కదా, కాబట్టి అతను ఏమైపోయాడంటే కొద్దిసేపటికి వారి ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు, అతన్ని స్పృహ లేకుండా పడిపోయేటట్టు చేశాడు. అతను కింద పడిపోయాడు. స్పృహ లేకుండా కింద పడిపోతూనే వాళ్ళు పారిపోవాలనుకున్నారు. అమ్మో యేసయ్య మమ్మల్ని ఈ అంకుల్ నుంచి విడిపించాడు, మరి మేము పారిపోతాం అనుకున్నారు. అయితే మళ్ళీ ఏమనుకున్నారు, అయ్యో మనం పారిపోతే ఎట్లా, అంకుల్ కింద పడిపోయాడు కదా, అతన్ని లేపి నీరు దాపాలి, ఫుడ్ ఏదన్నా పెట్టాలి, చేయాలి కదా, మనం హెల్ప్ చేయాలి కదా అనుకొని వెంటనే ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి ఇదో వాటర్ దాపుతున్నాడు. చూడండి అక్కడ చూడండి, ఆ అంకుల్కు కత్తి చూపిన అంకుల్కి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటర్ దాపుతున్నారు. ఎంత గుడ్ బాయ్స్ కదా వాళ్ళు. మీరు అట్లా చేస్తారా? మిమ్మల్ని కొట్టే వాళ్ళను తిట్టే వాళ్ళతో మీరు ఏం చేస్తారు, మీరు మళ్ళీ కొడతారు కదా, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అంకుల్ కత్తి చూపిస్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు, అంకుల్ మమ్మల్ని చంపద్దు అంకుల్ అంటున్నారు. తర్వాత అతని కొరకు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు కదా. ఈ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ముందు దాంట్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అతని మనసును మార్చి అతడు కూడా ఏమనకుండా మౌనంగా అట్లే తూలి కింద పడిపోయాడు. కింద పడిపోతూనే అయ్యో పాపమని దాహం నీరు దాపిస్తున్నారు చూడు. ఇంకా అతనికి మెలకు వచ్చినంత వరకు అతనికి నీరు దాపిస్తూ ఉన్నారు. నీరు దాపిన తర్వాత కొంతసేపటికి అతనికి మెలకు వచ్చేసి ఏమని అడిగాడు, మీ దగ్గర ఫుడ్ ఏమైనా ఉందా అని అడిగాడు. వారు ఫుడ్ ఇచ్చారు. అన్నమాట. మరి వెన్నతో ఉండే బ్రెడ్ ఇచ్చారు. బ్రెడ్ ఇస్తే చక్కగా తింటున్నాడు. చూడండి బాగా తింటున్నాడు కదా అంకులు. అబ్బా వీళ్ళు ఎంత మంచి పిల్లలు, వీళ్ళను నేను చంపాలనుకున్నా కానీ వీరైతే నాకు ఎంత మేలు చేస్తున్నారు కదా,
నీళ్లు దాపారు, ఫుడ్ పెట్టారు. మరి ఇంకా అతనికి ఏమి ఇచ్చారంట? చల్లటి పానీయం ఇచ్చారంట, చల్ల స్వీట్ జ్యూస్ ఇచ్చారంట. అతడు జ్యూస్ కూడా తాగాడు. తాగి తను కళ్ళు తెరిచి ఫుడ్ తింటున్నాడు. ఇప్పుడు ఫుడ్ తింటున్నాడు. ఫుడ్ తిన్న తర్వాత మరి అంకుల్ ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఇంతగా నాకు సాయం చేశారు కదా, మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడంట. చాలా థ్యాంక్స్, మీరు చాలా మంచి పిల్లలు. నాన్న నేనైతే చాలా బ్యాడ్ మ్యాన్, నేనైతే చాలా బ్యాడ్, మీరు గుడ్ బాయ్స్ అని చెప్పారు. మీరు అట్లా గుడ్ బాయ్స్గా ఉంటారా? వెరీ గుడ్. తర్వాత చూడండి మరి ఏం చేశారు. తర్వాత వారు ఏం చేశారు తెలుసా? అంకుల్కు సువార్త చెప్తున్నారు. చూడండి, వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది. వారికి పిక్నిక్ వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళారు. బైబిల్ చెప్తున్న వాక్యం తెరిచి యేసయ్య సువార్తను బోధిస్తున్నారు. చూడండి, చక్కగా చూడండి. ఓన్లీ బైబిల్. మరి బైబిల్లో వాక్యాలు ఏమని చెప్తున్నాడు? యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు అంకుల్, చనిపోయి లేచాడు. యేసయ్య నమ్మితే నీవు పరలోక రాజ్యం చేరుకుంటావు, నిత్య జీవం పొందుతావు అని చెప్తున్నారు. యేసయ్యని నమ్మితే పరలోకం చేరుకుంటారు, మీరు నమ్మండి అంకుల్ అని చెప్పాడు. అప్పుడు అంకుల్ ఏమన్నాడు తెలుసా? మా భార్య కూడా నాకు చెప్పేది, కానీ నేను నమ్మేవాడిని కాదు, చాలా బ్యాడ్ మ్యాన్, నేను చాలా బ్యాడ్, నేను చాలా మూర్ఖుణ్ణి. మరి నేను ఇప్పుడు ఒక ఋషిగా ఉన్నాను, ఇప్పుడు ఋషిగా మారిపోయాను. నా భార్య చనిపోయింది, 15 years బ్యాక్ మా భార్య చనిపోయింది, కాబట్టి నేను ఈ విధంగా మారిపోయాను. నన్ను ఎవ్వరు చూసుకునే వాళ్ళు లేరు, నన్ను ఎవ్వరూ ప్రేమించే వాళ్ళు లేరు. అందుకే నేను ఈ ఫారెస్ట్కు వచ్చి ఈ గుహలో జీవిస్తూ ఉన్నా. కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ఇంత దూరం వచ్చి నా కొరకు మీరు ప్రార్థన చేశారు, వాక్యం అందించారు, నాకు మరి మంచి జ్యూస్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, బ్రెడ్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ నాన్న, మీరు చాలా మంచి పిల్లలు అనేసి ఏం చేశారు తెలుసా? ఇప్పటి నుండి నేను మీరు నమ్మిన దేవుడిని నేను నమ్ముతాను. మా భార్య నమ్మిన దేవుడు యేసు ప్రభువే. నేనైతే అప్పుడు నమ్ముకోలేదు, ఇప్పుడు నమ్ముకుంటాను. నేను ఇప్పటి నుండి యేసయ్యనే నమ్ముతా, మీలాగే నేను కూడా గుడ్ మ్యాన్గా అవుతాను అని చెప్పేసి వెంటనే తాను ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? యేసయ్యా, మరి ఈ ఫారెస్ట్కు ఈ బిడ్డలను తీసుకొని వచ్చావు, నా కొరకే చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాడు. ఆ బిడ్డలు ఎవరి కోసం వచ్చారు? ఈ అంకుల్ కోసమే వచ్చారు కదా. మరి వాళ్ళు ఏమన్నా చూసారా? ఫారెస్ట్లో ఏమీ చూడలేదు. వచ్చినప్పటి నుంచి వర్షమే వర్షమే, పిడుగులు ఉరుములు ఇవే ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు? వారిని ఈ అంకుల్ దగ్గరికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి అంకుల్కు సువార్త చెప్పేటట్టు చేశాడు. సువార్త చెప్పారు, చక్కగా చెప్పారు. ఇంకా నూతన నిబంధన బైబిల్ కూడా అంకుల్కు ఇచ్చారనమాట. అంకుల్ ఏం చేశాడు? సరే నాన్న, నేను తప్పకుండా చదువుతాను, మరి మీరు ఈ రాత్రి నా దగ్గరే ఉండండి, ఇక్కడే ప్రార్థన చేసుకుందాం, మీరు మార్నింగే వెళ్ళొచ్చు అనేసి ఆ గుహలోనే అక్కడే పెట్టుకున్నాంట వాళ్ళని. మారిపోయినాడు అంకుల్ ఇప్పుడు కదా. కాబట్టి అంకుల్ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? యేసయ్యా, మరి నేను పాపిని, నన్ను క్షమించు, రక్షించు, మరి నా జీవితాన్ని మార్చండి, ఈ బిడ్డలను నా కొరకే మీరు ఇక్కడికి తీసుకొని వచ్చారు, నన్ను రక్షించినారు, చాలా వందనములు అనేసి మరి చాలా థ్యాంక్స్ చెప్పారు. మరి ఎంతో భయపడుతూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఈ పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారు? అంకుల్కు సువార్త చెప్పారు కదా. సువార్త చెప్పి అంకుల్ను ప్రభు దగ్గరికి నడిపించగలిగారు. చిన్న పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు యేసయ్య దగ్గరికి నడిపించారు అంకుల్ను. మీరు ఎప్పుడైనా యేసయ్య దగ్గరికి ఎవరినైనా తీసుకొని వచ్చారా? ఎవరినైనా తీసుకొని వచ్చారా? పిలుచుకొని వచ్చారా? మీ ఫ్రెండ్స్ను తీసుకొని రాలేదా? ఎవరు కూడా తీసుకురాలేదా? మీ ఫ్రెండ్స్ యేసయ్యని నమ్ముకోవడం మీకు ఇష్టం లేదా? మరి వాళ్ళకు సువార్త చెప్పలేదా? మీరు వాళ్ళకు సువార్త చెప్పలేదా? చెప్పారా? రేపటి నుండి ఒక్కొక్కరిని తీసుకురావాలి. చూడు, ఈ పిల్లలు ఏం చేశారు? అంకుల్ని తీసుకొని వచ్చారు కదా ప్రభు దగ్గరికి.
రేపటి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రెండ్ని తీసుకురావాలి. చెప్తారా? సువార్త చెప్పి తీసుకొస్తారా? అప్పుడే యేసయ్యకు మీరు చాలా ఇష్టం. మీరు ఇట్లా అల్లరి చేస్తా మాట్లాడుతూ ఉంటే యేసయ్యకి ఇష్టమా? అస్సలు ఇష్టం లేదు. మీరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కావాలి, అప్పుడే యేసయ్యకి ఇష్టం కదా. కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసయ్య నా ఫ్రెండ్ని రక్షించు, మా పక్కింటి వాళ్ళని రక్షించు అని ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తారా అందరూ? ఈరోజు మార్నింగ్ ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? మార్నింగ్ లేస్తేనే ప్రార్థన చేస్తున్నారా? అబద్ధం చెప్పకూడదు. యేసయ్యకు బాగా తెలుసు మీ గురించి, నా గురించి యేసయ్యకు బాగా తెలుసు. మీరు అబద్ధం చెప్పచ్చా? మీరు మార్నింగ్ లేస్తేనే బెడ్ మీదనే ఏం చేయాలి? మోకరించాలి. మోకరించి యేసయ్యకు థ్యాంక్స్ చెప్పాలి. యేసయ్య మమ్మల్ని మీరు కాపాడుతూ వచ్చినారు, ఇంతవరకు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. ఇంకా ఏమని చెప్పాలి? యేసయ్య మన కోసం ఏం చేశాడు చెప్పండి? పరలోకం నుండి దిగి వచ్చాడు కదా. పరలోకం నుండి యేసయ్య మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మన కొరకు రక్తం కార్చాడు, సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కదా. చనిపోయి తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నమ్ముతున్నారా మీరు? యేసయ్యను ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య నా రక్షకుడు అని చెప్పండి. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఏ దేవుడు లేడు. యేసయ్య ఒక్కడే మరణాన్ని జయించి లేచాడు. యేసయ్య ఒక్కడే పరలోకం నుండి వచ్చాడు, సిలువలో రక్తం కార్చాడు, సమాధి నుండి లేచాడు. నేను యేసయ్యనే నమ్ముతున్నాను. యేసయ్య నా పాపములు క్షమించు, చిన్న బిడ్డను నేను, నాకేమీ తెలియదు, నీవే రక్షించాలి, నన్ను గుడ్ బాయ్గా గుడ్ గర్ల్గా చెయ్యి. నీ బిడ్డనే యేసయ్య, నేను సాతాను బిడ్డను కాదు. నువ్వు చెప్పిన మాట అంతా నేను వింటాను. అంకులాంటి వాళ్ళు చెప్పిన మాట వింటాను, మమ్మీ డాడీ చెప్పిన మాట వింటాను. నేను అల్లరి చెయ్యను. యేసయ్య నాకు సహాయం చేయి. ఈ ప్రార్థన మీరు రోజు చేయాలి, మోకరించి చేయాలి, రోజు చేసుకోవాలి అని చెప్తున్నా. అర్థమైందా? చేస్తారా రోజు మీరు? బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? బైబిల్ చదువుతున్నారా? యేసయ్య వాక్యం అంటే మీకు ఇష్టమేనా? ఎంతమంది చదువుతున్నారు? నిజంగా అబద్ధం చెప్పకూడదు. పెద్ద పిల్లలు ఎంతమంది చదువుతున్నారు? చదువుతున్నారా? రోజు బైబిల్ చదవాలి. బైబిల్ బాగా చదివే వాళ్ళకు యేసయ్య మంచి జ్ఞానం ఇస్తాడు. మాట్లాడుతున్నారు చూడు, నోటి మీద వేలు వేయాలి. వాక్యం బాగా చదివే వాళ్లకు మంచి తెలివిస్తాడు యేసయ్య. క్లాస్లో ఫస్ట్ సెకండ్ వస్తారు. ఎంతమంది రావాలని ఇష్టం ఉంది? బైబిల్ చదివితేనే మీకు, బైబిల్ చదివే వాళ్ళకి యేసయ్య ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడు. చదువుతారా? మీ లెసన్స్ కూడా కష్టపడి చదవాలి. స్కూల్లో అల్లరి చేయకూడదు. అల్లరి చేస్తున్నారు చూడు, యేసయ్య పిల్లలేనా? సాతాను పిల్లలు అల్లరి చేస్తారు. యేసయ్య పిల్లలు ఎవరు అల్లరి చేయరు, మాట్లాడరు. బైబిల్ చదువుతారు కదా. మీరు
క్లాస్లో ఫస్ట్ రావాలంటే బైబిల్ చదవాలి. ఇంకా మీ ఫ్రెండ్స్కు సువార్త చెప్పాలి. సువార్త చెప్పి పిల్లలందరినీ తీసుకొని రావాలి. తీసుకొని వస్తారా రేపటి నుంచి? ఎంతమంది తీసుకొని వస్తారు? ఒక్కొక్కరిని తీసుకొని రావాలి. సరే, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన. అందరూ మోకరించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. మోకరించాలి. మోకరించి అందరూ కళ్ళు మూసుకోవాలి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ యేసు ప్రభువారి ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతముగా హెచ్చించబడిన కుమారుడైన క్రీస్తు నామమున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను. ప్రేమైన తండ్రి, ఈ సమయంలో, ఈ దినములలో తండ్రి ఈ VBS జరగడానికి కృపించినందుకై కొనియాడుతుంటున్నాను. పిల్లలు విన్న వాక్యం తండ్రి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకురండి. శత్రు కార్యాలన్నింటినీ లయపరిచి పిల్లల హృదయాల్లో నీ వాక్యం నాటబడు సహాయం చేయండి. బాల్యం నుండి పరిశుద్ధాత్మతో నింపబడిన యోహాను వలె బిడ్డలను చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి తోడు అనుగ్రహించండి. ఏ కేడు నష్టం అపాయం కలగకుండా బిడ్డలను కాపాడి భద్రపరచండి. రేపు దినము కొరకై ఆయుధపరచండి. వందనము చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. బ్లెస్సింగ్ అండ్ ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు రక్ష